అపర్ణాదేవి కావ్య దగ్గరికి వచ్చి ఏంటి ఇంకా రాలేదు వాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అదుగోండి మీరు మాట్లాడుతుండగానే వచ్చేస్తున్నారు చూడండి అటువైపుగా అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్యకి చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ కారులో నుండి బయటకు దిగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు నిజంగానే బ్రతికే ఉన్నాడా, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నాకు అదే చాలు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ గుడి లోపలికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి కావ్య వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మీరు తనకి ఎదురుగా వెళ్ళండి, మిమ్మల్ని గుర్తుపడతాడో ఏమో, నేనైతే చాటుగా చూస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే రాజుకి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో దొంగచాటుగా అక్కడి నుండి కావ్య అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో రాజు తనకి ఎదురుగా వెళ్తూ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగి అమ్మా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నన్ను గుర్తుపట్టాడా నా కొడుకు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం వెనక్కి తిరిగి తన కొడుకుని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న రాజు మాత్రం అపర్ణాదేవి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి అత్తయ్యను ఆయన గుర్తుపట్టారా, తన అమ్మ అని గుర్తుపట్టారా, ఇక అలా గుర్తుపడితే అంతా గుర్తొచ్చేసినట్లుగా కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అమ్మా అని చెప్పేసి అయితే అపర్ణాదేవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి కూడా చాలా సంతోషిస్తూ రాజు నన్ను గుర్తుపట్టేశాడు, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నా కొడుకు నా ఇంటికి ఇంకా తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా రాజు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అపర్ణాదేవి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.